సిటీ లైట్స్. ఇవాళ నేను కిమ్స్ హాస్పిటల్లోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు సరే ఈ గెటప్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? భయపడకండి, నేను ఎవరికి సర్జరీ చేయట్లేదు. బట్ రోబోటిక్ సర్జరీ ప్రొసీజర్ గురించి ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. సో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోని ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను అండ్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ ఈస్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద మిషన్. సో వారిని అడిగి తెలుసుకుందాం ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో. హలో అండి. సో రోబోటిక్ మిషన్ అన్నారు, ఇదేనా? ఇది రోబోటిక్ సర్జరీ చేసే టోటల్ సెటప్ అండి. ఇది సపరేట్ ఆపరేషన్ థియేటర్ ఉంటుంది రోబోటిక్ సర్జరీకి. ఇందులో మూడు భాగాలండి. ఇది పేషెంట్ కార్ట్ అంటారు. ఇదికి 4 ఆర్మ్స్ ఉంటాయి. ఇది 1 2 3 4 ఆర్మ్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా పేషెంట్కి అటాచ్ అవుతుంది. అటాచ్ అయింది. ఇవి రోబోటిక్ ఆర్మ్స్ అంటారు. అంటే ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి, ఆపరేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇవి సర్జన్ ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతాయి. ఇది కెమెరా. ఇది లోపటికి ఇంతకంటే కిందికి మాత్రమే పేషెంట్ అబ్డామిన్ లోపట ఉంటుంది, ఇదంతా బయట ఉంటుంది. ఇవి స్పెషల్ రోబోటిక్ ఆర్మ్స్ అనమాట. 180 degrees తిప్పవచ్చు అనమాట. కంపేర్డ్ టు లాప్రోస్కోపీ ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దిస్ ఇస్ కాల్డ్ పేషెంట్స్ కార్ట్. The whole setup is called patient cart and surgery is totally 3-dimensional. మామూలుగా 2-dimensional కాకుండా 3 లెఫ్ట్ బ్రెడ్త్ విడ్త్ అంతా పర్సెప్షన్ అన్ని కనిపిస్తాయి. సో ఇది 4 ఆర్మ్స్ యూజ్ ఏంటంటే ఇవి సర్జరీ ఈ సర్జన్ ఫింగర్స్కి ఈ ఆర్మ్స్ కంప్యూటర్ ద్వారా అటాచ్ అవుతాయి. సో కన్సోల్ దగ్గర సర్జన్ కూర్చొని ఇది ఎలా మూవ్ చేస్తే అలా లోపల మూవ్ అవుతాయి. ఇక్కడ మనం చేసే సర్జరీ అంతా అక్కడ మానిటర్లో కనబడుతుంది. అక్కడ మానిటర్లో యాక్చువల్గా మీరు చూస్తే అది 3 millimeters ఇది ఇన్స్ట్రుమెంట్. చూడండి, ఇది ఫింగర్ ఇలా ఇంత పెద్దగా కనబడుతుంది. సో చిన్న రక్తనాళాలు కూడా మనకు చాలా పెద్దగా కనబడతాయి. సో పేషెంట్ నర్వ్స్, వెజల్స్ జనరల్గా మనము ఓపెన్ సర్జరీ కళ్ళతో చూస్తే అంత క్లియర్గా కనపడదు. సో ఇలాగే పేషెంట్లోని అవయవాలన్నీ చాలా క్లియర్గా క్లారిటీగా కనబడతాయి. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఇవి యాక్చువల్ 3 millimeters ఇన్స్ట్రుమెంట్స్, కానీ చూడడానికి అంత పెద్దగా కనబడతాయి. అండ్ వీటికి ట్రెమర్స్ ఉండదండి. అంటే సర్జన్ హ్యాండ్ షేక్ అయినట్టు ఇవి రోబోటిక్ ఆర్మ్ షేక్ అవ్వదు. అండ్ ఓన్లీ సర్జన్ మూవ్ అవుతేనే మూవ్ అవుతాయి. సో లేకుంటే ఇవి మూవ్ అవ్వవు. సో ఇవి పేషెంట్కి అటాచ్ అవుతుంది. ఇక్కడ ఇంకో క్వాలిఫైడ్ సర్జన్ లైక్ డాక్టర్ వికాస్ ఉన్నాడు మా దగ్గర. అతను అక్కడే కూర్చొని ఇదంతా చూస్తూ ఉంటాడు. ఎనీ టైం ఏం ప్రాబ్లం ఉన్నా చూస్తాడు. అది టీచింగ్ కన్సోల్ అంటారు. ఎవరన్నా స్టూడెంట్స్ వస్తే దాని మీద మానిటర్ చూసి మనం చేస్తుంటాం. అంటే సెటప్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్? ఇనీషియల్గా మాకు 45 minutes పట్టేదండి. ఇప్పుడు మాకు 15 minutes కంటే ఎక్కువ పట్టట్లేదు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఒక్కొక్కటి 60,000 rupees అండి. మినిమం 30,000 to 60,000. అండ్ 6 users కంటే ఎక్కువ వాడడానికి లేదు. అండ్ ఈ డ్రేప్, ఇది స్టెరైల్ డ్రేప్, దిస్ కాస్ట్ 15,000 rupees. సో ఎవ్రీ పార్ట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అందుకే రోబోటిక్ సర్జరీ వైట్ ఎలిఫెంట్. అంటే ఎక్కువగా ప్రాఫిట్స్ రావు, బట్ సర్జన్స్ డిలైట్ అండ్ పేషెంట్కి అడ్వాంటేజ్. సో ఎలాంటి కేసెస్లో మీరు ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారంటారు? రోబోటిక్ సర్జరీ జనరల్గా అన్ని సర్జరీస్ చేయట్లేదండి. యూజువల్గా ఈసోఫాగస్ క్యాన్సర్ అంటే చెస్ట్ లోపల ఉండే భాగాలు, వేరే రక్తనాళాలు, హార్ట్, వెజల్స్ ఇవన్నీ దగ్గరగా ఉండే చోట అలాంటి కేసెస్కి ఇది యూస్ఫుల్. లైక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ ప్లస్ లింఫ్ నోడ్స్ తీయాలనుకున్నప్పుడు అలాంటి కేసెస్కి. తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్, జెంట్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్, ఇక్కడ నర్వ్స్, వెజల్స్ ప్రిజర్వ్ చేయాలా, ప్లస్ సూచరింగ్ చాలా ఈజీ ఉంటుందండి, కుట్లేయడం చాలా సులభం అలాంటి కేసెస్కి. తర్వాత గర్భసంచి క్యాన్సర్లో లింఫ్ నోడ్స్ తీయడానికి ఈజీ అవుతుంది. రెక్టమ్ క్యాన్సర్లో స్ఫింక్టర్ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటారు. అంటే పేషెంట్స్ న్యాచురల్ రూట్ ద్వారా మోషన్స్ పాస్ చేసేటట్టు చేయడానికి యూజ్ చేయవచ్చు అండి. అంటే లో యాంటీరియర్ రిసెక్షన్స్, అల్ట్రా లో యాంటీరియర్ రిసెక్షన్స్ ఆఫ్ రెక్టమ్ క్యాన్సర్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. ఇలాంటి కేసెస్కి మాత్రమే యూజ్ చేస్తున్నాము. కామన్ కేసెస్కి యూజ్ చేయట్లేదు. అంటే సింపుల్ గర్భసంచి, సింపుల్ గాల్ బ్లాడర్కి లాప్రోస్కోపీతో సరిపోతుంది. రోబోటిక్ సర్జరీ అవసరం లేదు. రైట్. సెటప్ కి ఒక 15 minutes పడుతుంది యూజువల్గా 15 minutes పడుతుంది అని అంటున్నారు. సో సెటప్ అయిన తర్వాత అంటే స్టార్ట్ చేసిన తర్వాత ఎంత టైం పడుతుందండి? స్టార్ట్ చేసిన అవయవం బట్టి ఉంటుంది. ఈసోఫాగస్ యావరేజ్గా 3 to 4 hours పడుతుంది. యూట్రస్ సర్జరీస్ 2 hours లోపల అయిపోతుంది. కోరెక్టల్ క్యాన్సర్ అప్రాక్సిమేట్లీ 3 hours పడుతుంది. ప్యాంక్రియాస్, విపుల్స్ అలాంటివి 7 to 8 hours పడుతుంది. సో ఈచ్ పార్ట్కి డిఫరెంట్ టైం పడుతుంది.
ఓకే. అండ్ డిఫరెంట్ డిసీజెస్ కి ఐ మీన్ డిఫరెంట్ క్యాన్సర్స్ కి ఇది చేంజ్ చేస్తూ ఉంటారా? చేంజ్ చేస్తుంటాము. Okay. ఇవి యాక్చువల్గా దేనికి యూస్ ఇవి చేస్తారు? యాక్చువల్గా రెడ్ కలర్ ఇది ట్రైనింగ్ స్టూడెంట్స్ ట్రైనింగ్ కోసం వాడతాము. పేషెంట్ కి వేరే డిఫరెంట్ ఉంటాయి. సో దట్ ఈస్ అ రీజన్ ఓన్లీ ఫర్ డెమాన్స్ట్రేషన్ కేసెస్ ఇవి యూస్ చేస్తాం. ఇంటర్నేషనల్ పేషెంట్స్ కొంతమంది వస్తుంటారు, వాళ్ళకి ఈ రోబోట్ లో ట్రైనింగ్ ఇవ్వడానికి వాడుతుంటాం. సో ఇది సిజర్ అండి, మీరు ఇది చూడొచ్చు, సిజర్ ఇది ఇది కట్ చేయడానికి వాటికి యూజ్ అవుతుంది. ఓకే. ఇది నీడిల్ హోల్డర్, మేరీల్యాండ్, ఇలా ఈచ్ ఆర్గాన్ కి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి యూజ్ చేస్తాము. కెమెరా మాత్రం 3D కెమెరా అండి, ఇది 3 డైమెన్షనల్ గా కనబడుతుంది. ఇక్కడ మనకు 2D ఉంది, కానీ యాక్చువల్గా అక్కడ లోపల చూస్తే మీకు 3 డైమెన్షనల్ గా మొత్తం పార్ట్స్ అన్ని క్లారిటీగా క్లియర్గా కనబడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు సిటీ లైట్స్. ఇది డవించి ఎస్ రోబోటిక్ సిస్టమ్. ఇది సర్జన్స్ కన్సోల్ అంటారు. అంటే మనం పేషెంట్ ఏం సర్జరీ చేస్తున్నామో ఇందులో 3 డైమెన్షనల్గా కనబడుతుంది. అక్కడ ఏం సర్జరీ అవుతుందో ఇందులో కనబడుతుంది. ఇవి కంట్రోలింగ్ ఆర్మ్స్ అండి. సర్జన్ ఇక్కడ కూర్చుంటాడు, ఇవి కంట్రోలింగ్ ఆర్మ్స్ అనమాట. ఇవన్నీ కాటరీ అంటే రక్తనాళాలు కంట్రోల్ చేయడానికి ఈ బటన్ ఒత్తితే కంట్రోల్ అవుతుంది. ఇది కెమెరా కంట్రోల్, అంటే అక్కడ సర్జరీ జరిగే కెమెరా అంతా సర్జన్ చేతిలో ఉంటుంది. తర్వాత ఇది ఎమర్జెన్సీ స్టాప్ బటన్ కూడా ఉంటుంది. ఏమన్నా మెషిన్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా స్టాప్ చేయొచ్చు. సర్జన్ తాను చేసే సర్జరీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు. ఇక్కడ ఇన్ఫ్రారెడ్ ఉంటాయి, మీరు చూడండి బటన్ సౌండ్ వస్తుంది. సో సర్జన్ ఇలా ఉంటేనే ఆ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవుతాయి, సర్జన్ ఇలా కూర్చుంటే ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవ్వవు. ఇవన్నీ సేఫ్టీ మెజర్స్, పేషెంట్కు ప్రాబ్లం కాకుండా సేఫ్టీ మెజర్స్. అండ్ ఇది బీప్ ఇస్తుంది, సర్జన్ ఈజ్ రెడీ టు ఆపరేట్. అండ్ ఇది స్టీరియోస్కోపిక్ వ్యూ, అంటే 3D వ్యూ. మనం అక్కడ సర్జరీ చేసేది 3 డైమెన్షన్ కనబడుతుంది. ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ కంట్రోల్ బికాస్ సర్జన్ తన చేతులతో ఇలా ఓపెన్ సర్జరీ చేస్తాడు, అలాగే రోబోటిక్ సర్జరీ తన చేతులతోటే చేస్తాడు. సో ఇవి మాస్టర్ కంట్రోల్ అంటారు. ఇది ఇలా పట్టుకొని ఇలా మూవ్ చేయాలి. సో సర్జన్ ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతాయి. ఇలా ఫింగర్స్ కూడా ఇలా మూవ్ అవుతాయి అన్నమాట. అండ్ సేమ్ టైం మనము సపోజ్ మ్యాగ్నిఫికేషన్ తక్కువ కావాలనుకోండి, ఇలా జూమ్ అవుట్ చేయొచ్చు. మీరు ఎంతైనా జూమ్ అవుట్ చేయొచ్చు. ఇంకా చాలా క్లోజప్ కావాలనుకుంటే ఇంకా ఇలా క్లోజప్ చేయొచ్చు. సో ఇలా మ్యాగ్నిఫికేషన్ 10 times వరకు చేయొచ్చు. అండ్ మామూలు లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా మూవ్ అవుతాయి. వేరేస్ మీరు ఇప్పుడు అక్కడ చూసినట్టు అయితే రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ రౌండ్గా మూవ్ అవుతాయి. ఇట్ ఈస్ లైక్ ఆపరేటింగ్ విత్ ఫింగర్స్. అండ్ ఇది ఇలా మూవ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చిన్న అండ్ మీరు చూడండి, ఇది ట్రెమర్స్ ఉండవు అసలు. అండ్ సూచరింగ్ అంటే కుట్లేయడం చాలా సులభం. ఇప్పుడు చూడండి సో ఇలా స్టిచ్ చేసి ఇలా ఈజీగా గుడి దారం వేయచ్చు. సో దిస్ ఈజ్ అ బిగ్ అడ్వాంటేజ్. అంటే ఇలా మూవ్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ ఏమి ఉండదు, లెఫ్ట్ హ్యాండ్తో చేయొచ్చు సర్జరీ, రైట్ హ్యాండ్తో చేయొచ్చు. ఇది ఫ్లూయిడిక్ మూమెంట్, అంటే సర్జన్ ఎలా ఇట్స్ జస్ట్ లైక్ అ పెయింటింగ్ అనమాట. ఓకే. అండ్ ఇది చూడటానికి కొంచెం వెహికల్ లాగా ఉందండి, క్లచ్, కెమెరా. సో అటువైపు ఉన్నవి ఏంటండి? బిఐ, మోనో. ఇది కాటరీ కంట్రోల్ అండి. అంటే పేషెంట్ సపోజ్ సర్జరీ చేసేప్పుడు ఏదైనా రక్తనాళం బ్లీడింగ్ అవుతే, ఇది బిఐ అంటే బైపోలార్, ఇది ఎం అంటే మోనోపోలార్. ఇదికి హార్మోనీ స్కాల్పర్ కూడా ఉంటుంది. ఈ కాటరీ తోటి రక్తనాళాలు పేషెంట్కి బ్లీడింగ్ కాకుండా కంట్రోల్ చేయవచ్చు. ఇది మైనస్ ఫోకసింగ్, అంటే షార్ప్నెస్ వీటికి ఫోకసింగ్ అవుతుంది. అండ్ కెమెరా జూమ్ అవుట్, జూమ్ ఇన్ అనమాట. అండ్ క్లచ్ ఈజ్ 4 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఒకటే టైంలో 2 ఇన్స్ట్రుమెంట్సే పనిచేస్తాయి. సో క్లచ్ యూజ్ చేసి వేరే ఇన్స్ట్రుమెంట్ కూడా మనము వాడచ్చు.
సో ఒకవేళ క్యాన్సర్ సర్జన్ రోబోటిక్ సర్జన్ కావాలంటే ఫస్ట్ ఈ మెషిన్ గురించి ఆ కార్ట్ గురించి ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ తీసుకోవాలి. అంటే అక్రెడిషన్ ఉండాలి, రోబోటిక్ సర్జరీకి అక్రెడిషన్ ఉండాలి. ఇది ఇండియాలో లేదు, యుఎస్ కని కొరియా కని పోయి తెచ్చుకోవాలి. ఆ రోబోటిక్ మెషిన్ హ్యాండిల్ చేశాక దెన్ ఓన్లీ ఈ రోబోటిక్ సర్జరీ చేయవచ్చు. సో ఫస్ట్ తను క్యాన్సర్ సర్జన్ అయి ఉండాలి, సెకండ్ బేసిక్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి, ఆ తర్వాత అడ్వాన్స్ రోబోటిక్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఈ రోబోటిక్ సర్జరీ చేయనిస్తారు. ఇవన్నీ ఎందుకంటే పేషెంట్కు ప్రాబ్లం కాకుండా, కాంప్లికేషన్ రాకుండా సేఫ్టీ మెజర్స్ అనమాట. అంటే ఓన్లీ ట్రైన్డ్ సర్టిఫైడ్ సర్జన్స్ మాత్రమే హ్యాండిల్ చేసేలాగా ఇది రూల్స్ ఉన్నాయండి కిమ్స్లో. ఓకే, ఇదేంటండి అడ్జస్ట్మెంట్స్? ఇవి కంట్రోల్స్ అండి. అంటే మనము 3D విజన్ 2D విజన్ ఇది చేసుకోవచ్చు. కంట్రోల్ ఫైన్ లైక్ కెమెరా ఫైన్ అల్ట్రా ఫైన్ హెచ్డి అల్ట్రా హెచ్డి అలా ఇవి కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ 1 2 3 అనేవి ఇన్స్ట్రుమెంట్స్. మనం ఇప్పుడు 2 ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాము. సో 1 లెఫ్ట్ రైట్ 1 లెఫ్ట్ 1 అనమాట. మూడోది వాడితే అది కూడా తెలుస్తుంది. ఇది స్కోప్, అంటే 2D 3D మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి డిఫరెంట్ కంట్రోల్ డ్యూరింగ్ సర్జరీ అండ్ మనకి ఏమైనా ఎర్రర్ ఉంటే ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇది మనం ఇక్కడ కనబడుతుంది, అది యూజ్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ సర్జన్ ఇక్కడ ఉంటారా అండి? మీకు హెల్పింగ్ గా మళ్ళీ ఇద్దరు సర్జన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా టీంలో డాక్టర్ వికాస్ అని ఉన్నాడు. ఈజ్ లాస్ట్ 8 years నుంచి మాతోటే ఉన్నాడు. అతను పేషెంట్ దగ్గర కంపల్సరీ కూర్చుంటాడు. ఈజ్ ఆల్సో క్వాలిఫైడ్ సర్జన్, ట్రైన్డ్ ఇన్ రోబోటిక్ సర్జరీ. సో మేము ఇక్కడ కూర్చుంటాము, తను అక్కడ కూర్చుంటాడు. ఆ మూమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ప్రాబ్లం అవుతున్నా కన్నేసి ఉంచుతాడు. ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్ చెప్తాడు. లక్కీగా ఏం ప్రాబ్లం కాలేదు, బట్ క్వాలిఫైడ్ సర్జన్ ఎప్పుడు కూడా పేషెంట్ పక్కే ఉంటాడు. అండ్ ఈ రోబోటిక్ సర్జరీ కంప్యూటర్ ద్వారా అవుతుంది. ఇది యాక్చువల్గా స్టార్ట్ అయింది ఒక 300 kilometers దూరంలో ఉండి చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది. కానీ పేషెంట్ సేఫ్టీ కన్సర్న్స్ చూసి అది ప్రాక్టికల్ కాదు. సో చేసే సర్జన్ కంపల్సరీ థియేటర్లోనే ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా ట్యాకిల్ చేసేటట్టు ఉండాలి. అంటే దూరంగా పెట్టుకుని మెషిన్ చేయాల్సి ఉంటుంది అని అన్నారు కదా మీకు స్టార్టింగ్ లో, అదే దీని యూజ్ అని. అవునండి. సో అంటే మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా? ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఇలా థియేటర్ లోనే ఉండాలి అని అన్నారా? థియేటర్లోనే ఉండాలి. పేషెంట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి దూరం నుండి చేయడానికి వీలు చేయకూడదు కూడా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు. పేషెంట్ ఓటీలో ఉన్నప్పుడు మనం కూడా ఓటీలోనే ఉండి ఇది చేయాలి. సో ఇలా మాస్టర్ కంట్రోల్ ఫింగర్స్తో ఇట్స్ లెస్ లైక్ ఎ పెయింటింగ్ సర్జరీ. అండ్ యూ హ్యావ్ సీన్ ఈజీగా మూవ్ అవ్వడము, ట్రెమర్స్ లేకపోవడము, 3-dimensional విజన్ ఉండడము, 10 times మ్యాగ్నిఫికేషన్ చేయగలము. అండ్ ఫ్లెక్సిబిలిటీ, అంటే సర్జన్స్ ఫింగర్స్ ఎలా మూవ్ అవుతే అలా మూవ్ అవ్వడం, ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్ అండి ఫర్ రోబోటిక్ సర్జరీ. అండ్ ఓన్లీ ప్రాబ్లం కాస్ట్. ప్రాబ్లీ ఇంకా 2-3 కంపెనీస్ వస్తే ఫ్యూచర్లో మనకు దీని కాస్ట్ తగ్గిపోతుంది. సో కిమ్స్లో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయండి? కిమ్స్లో ఇది ఒకటే ఉందండి. ఇది ఒకటి 12 crores అవుతుంది. అండ్ $75,000 మెయింటెనెన్స్ అవుతుంది. ఈచ్ ఇన్స్ట్రుమెంట్ 60-70,000 అవుతుంది. అందుకోసము ఇది అందరికీ యూజ్ చేయట్లేదు. ఓన్లీ అఫోర్డబుల్ పేషెంట్స్, బడ్జెట్ ప్రాబ్లం లేని వాళ్ళకి యూజ్ చేస్తున్నాము. ప్లస్ సెలెక్ట్ పేషెంట్స్, ఓన్లీ సెలెక్ట్ ఇండికేషన్స్కే యూజ్ చేస్తున్నాము. అండ్ ఓన్లీ క్వాలిఫైడ్ రోబోటిక్ సర్జన్సే వాడుతున్నారు. సో డేలో ఎంతమంది పేషెంట్కి ఇందులో సర్జరీ చేయొచ్చు అంటారు? మాది మ్యాక్సిమం 5 cases చేశాము ఇంతవరకు. సింగిల్ డేలో 5 cases చేశాము. బట్ యూజువల్గా 2 ఈజ్ అ సేఫ్. 5 అంటే కాస్ట్ చాలా పెరిగిపోతుంది. సెట్స్ డిఫరెంట్, ఒక కేసుకి ఒకటే ఇన్స్ట్రుమెంట్ వాడలేము. సో 5 different సెట్స్ ఉండాలి. సో అది చాలా స్ట్రెయినస్ అవుతుంది. మేము మ్యాక్సిమం 3 కంటే ఎక్కువ చేయము. బట్ ఒకసారి క్యాన్సర్ పేషెంట్స్ అడిగినందుకు ఒకసారి 5 patients చేయాల్సి వచ్చింది. బట్ యూజువల్గా లిమిట్ 3 patients కంటే ఎక్కువ చేయట్లేదు. సో రోబోటిక్ మెషిన్ ద్వారా సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఏమంటున్నారండి? పీయూష్ అనే పేషెంట్ ఈసోఫేగస్ రోబోటిక్ ద్వారా చేశాము. అతను లైవ్గా మాట్లాడాడు మీతోటి, పెయిన్ తక్కువ ఉంది, ఫాస్ట్గా రికవర్ అయ్యాడు. సో అలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఫ్యూచర్లో ఇంకా మోడిఫికేషన్స్ వస్తాయి. అంటే ఇది ఒక జనరేషన్. జస్ట్ లైక్ మొబైల్ ఫోన్స్, టీవీస్ ఎలా కంప్యూటర్లో మోడిఫికేషన్స్ వస్తున్నాయి, చిన్నగా అవుతున్నాయి, సన్నగా అవుతున్నాయి, అండ్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా మోడిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇది నేర్చుకోకపోతే మనం ఫ్యూచర్లో నేర్చుకోలేము. సో దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్. అండ్ ఇంకా అడ్వాన్సెస్ ఇంకా చాలా చూస్తారు. అండ్ కిమ్స్ ఈజ్ ద ఫస్ట్ పయోనియర్ ఇన్ దిస్ రోబోటిక్ సర్జరీ. ద విజన్ ఆఫ్ డాక్టర్ భాస్కర్ ఫస్ట్ ఇది స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ నెక్స్ట్ 1 yearలో 2 yearsలో ఇంకా రాబోతున్నాయి.
ఓకే. సో ఇంకెక్కడా లేని విధంగా రోబోటిక్ మెషిన్‌ని మీరు తీసుకొచ్చారు అంటారు. యాక్చువల్గా మెషిన్ కొనడం డాక్టర్ భాస్కర్ రావు గారి విజన్ అండి. మా టీంకి రోబోటిక్ సర్జరీ అనేది ప్యాషన్. యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి మేము యూఎస్లో అక్కడ ఇక్కడ వెయిట్ చేసాము ఎప్పుడు వస్తుందా అని. సో రోబోటిక్ సర్జరీ కిమ్స్లో ఫస్ట్ రాగానే మేము వేరే హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఈ రోబోటిక్ సర్జరీ నేర్చుకున్నాము. బయటికి యూఎస్కి వెళ్ళి కొరియా వెళ్ళి నేర్చుకొని ఇక్కడ మన పేషెంట్స్కి మన తెలుగు రాష్ట్ర ప్రజలకి, అలాగే ఇప్పుడు చూసారు మీరు మహారాష్ట్ర నుంచి వైజాగ్ నుంచి కూడా పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి మా సేవలు అందిస్తున్నాము. సో రోబోటిక్ సర్జరీ ఈజ్ ఎ ప్యాషన్ ఫర్ అస్ and hope that in the future more and more modifications come and we'll be able to give better and better service and తక్కువ చార్జెస్లో ఇవ్వాలని మా కోరిక అండి. ఈ సర్జరీ అందరికీ అఫోర్డబుల్ అయ్యేటట్టు చేయాలనేది మా కోరిక. హోప్ ద టైం ఫేవర్స్ us. ఓకే. సో మీరు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ రోబోటిక్ ఆపరేషన్ సర్జరీ ఎలా చూసారు ఏంటి? ఫస్ట్ రోబోటిక్ సర్జరీ రోజ్వెల్ పార్క్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చూసాము. యాక్చువల్గా మన క్యాన్సర్ ఆర్గాన్స్ వేరు, యూఎస్లో క్యాన్సర్ ఆర్గాన్స్ వేరు. యాక్చువల్గా అది మాకు బేసిక్ ట్రైనింగ్ తీసాక మేము చేసే లాప్రోస్కోపీ ఓపెన్ సర్జరీస్ ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా ఈజీగా చేయగలుగుతున్నాం. సో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఆర్గాన్స్ క్యాన్సర్స్ ఉన్నాయండి. లైక్ యూఎస్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది, ఇండియాలో ప్రాస్టేట్ క్యాన్సర్ తక్కువగా ఉంటుంది, ఈసోఫేగస్. సో అందుకోసమని మళ్ళీ కొరియా వెళ్ళి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. రోబోటిక్ సర్జరీ అది స్టార్ట్ చేశాక చూడనకు ముందు చాలా టఫ్ అనిపించేది, కానీ ఒకసారి స్టార్ట్ చేసి అందులో పని మొదలెట్టినాక అంత టఫ్ ఏం అనిపించలేదు. అండ్ అనాటమీ చాలా ఇంపార్టెంట్. అంటే సర్జన్ ఏ భాగం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ ఇన్స్ట్రుమెంట్ ఎలా మూవ్ చేయాలా, అది ఒకసారి అలవాటు అవుతే రోబోటిక్ సర్జరీ చాలా ఈజీ ఉంది. ఓకే. అంటే రోబోటిక్ సర్జరీ మీరు ప్రిఫర్ చేసిన వాళ్ళు నుండి ఎటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయండి? వాళ్ళు ఏమేమి అడుగుతుంటారు? ఇప్పుడు ఇంటర్నెట్లో డేటా అవైలబుల్ ఉండడం వలన పేషెంట్స్ డైరెక్ట్గా వస్తున్నారు. మీరు చూసారు, ఇద్దరు పేషెంట్స్ రోబోటిక్ సర్జరీ కావాలని వచ్చారు. సో ఇది 3.5 years బ్యాక్ ఉండేది కాదు. ఇవాళ ఇంటర్నెట్లో, ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఈజీగా రోబోటిక్ సర్జరీ గురించి డేటా డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ మా సర్జరీస్ అన్నీ ఆన్లైన్ ఉంటాయండి, ఇవన్నీ ఇంటర్నెట్ కనెక్టెడ్. సో పేషెంట్స్కి అవగాహన పెరిగింది, ఈ మధ్యలో చాలా అవగాహన పెరిగింది. ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం పడతలేదు, వాళ్ళే డేటా చూసుకొని ఎవరు ఏ సర్జన్ అని చూసుకొని మరీ వచ్చి చేయించుకుంటున్నారు. సో ఏ ఇయర్లో ఈ మిషన్ ని మీరు? 3 years 9 months అయిందండి. ఓకే. ఈ 3 years 9 months లోనే రోబోటిక్ సర్జరీస్ మీరు 300 దాకా చేశారు. 300. సో ఎన్ని ఆపరేషన్స్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు? 289 కేసెస్లో మేము ఇన్వాల్వ్ అయ్యాము. అండ్ బికాజ్ వీఆర్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్, ఆల్మోస్ట్ ఆల్ కేసెస్కి మేము పక్కన ఉంటామండి. వేరే సర్జన్ చేస్తున్నా కానీ సేమ్ థియేటర్లో పక్కన నిలబడి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకునేటట్టు సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తున్నాము. ఓన్లీ ప్రాబ్లం చాలా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి అందరూ అఫోర్డ్ చేయలేకపోతున్నారు. 3 lakhs నుంచి 5 lakhs కాస్ట్ అవుతుంది. సో అందుకోసమని హాస్పిటల్కి ప్రాఫిట్స్ లేవు, కానీ ఒక ప్యాషన్గా, ఒక విజన్గా ఇది కంటిన్యూ చేస్తున్నాను. సో రోబోటిక్ సర్జరీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, లేదా రోబోటిక్ సర్జరీ అంటే భయపడే వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? మాకు మిషన్ మొత్తం చూపించారు, ఎక్విప్మెంట్ అంతా, అండ్ ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి, సో పేషెంట్స్కి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? పేషెంట్స్కి ఈసోఫేగస్ క్యాన్సర్, లో రెక్టమ్ క్యాన్సర్, నెఫ్రెక్టమీ కిడ్నీ క్యాన్సర్, తర్వాత గర్భసంచి క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ డెఫినెట్గా అడ్వాంటేజ్ అండి. లాస్ట్ 3 years 9 monthsలో మేము చూసిన ఎక్స్పీరియన్స్ బట్టి డెఫినెట్గా అడ్వాంటేజ్. అలా అని ఇదే చేయాలా అని ఏమీ లేదు, మీ పేషెంట్ చాయిస్ ఉంటుంది. బట్ మేము చూసిన ప్రకారం డిశ్చార్జ్ టైం తక్కువగా ఉంది, టైం టు రిటర్న్ టు వర్క్ అంటే పనికి పోయే త్వరగా ఉంది. రెండవది కంతులు, లింఫ్ నోడ్స్ తీసేది రోబోటిక్లో కొంచెం ఎక్కువగా ఉంది. ఈ డేటా మేము కూడా పబ్లిష్ చేయబోతున్నాము. ఒకటి ఆల్రెడీ పబ్లిష్ చేశాము, లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ కంపారిజన్ ఇన్ యూట్రస్ క్యాన్సర్. ఈ ఆల్రెడీ 10-20 కేసెస్ తీసుకొని కంపేర్ చేసి రిజల్ట్స్ పబ్లిష్ చేశాము. సో పేషెంట్స్ తొందరగా రికవరీ ఉంటుంది, అడ్వాంటేజెస్ అన్ని చెప్పారు. డాక్టర్స్కి ఏది బెటర్ అనిపిస్తూ ఉంటుందండి? డాక్టర్కి ఇట్ ఈస్ 100% బెనిఫిషియల్. డాక్టర్స్కి ఎందుకంటే సర్జరీ చాలా ఈజీగా చేయవచ్చు. సర్జరీ ఈజీగా చేసి పేషెంట్కు డ్యామేజ్ తక్కువగా ఉండి సర్జన్ ట్రెమర్స్ లేకుండా ఈజీగా కనపడినప్పుడు సర్జరీ బాగా అవుతుంది. సర్జరీ బాగా అయినప్పుడు పేషెంట్ బాగా రికవర్ అవుతారు.
సో సర్జన్కి ఈజీనెస్ ఇన్ సర్జరీ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ గుడ్ రిజల్ట్స్. న్యాచురల్గా సర్జన్ ఈజీగా చేయగలిగితే న్యాచురల్గా పేషెంట్ రిజల్ట్స్ కూడా బెటర్ ఉంటాయి. సో ఈ రోబోటిక్ సర్జన్స్ డిలైట్ యాక్చువల్లీ, బట్ హాస్పిటల్కి నాట్ అడ్వాంటేజ్ మనీ వైజ్, అంటే ప్రాఫిట్స్ లేవు. పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది, సర్జన్కి ఇట్స్ ఎ డిలైట్ఫుల్ సర్జరీ. ఓకే, 100% సక్సెస్ఫుల్ గానే జరుగుతాయండి డెఫినెట్ గా ఇందులో. 1% ఓపెన్ చేయాల్సి వస్తుంది కొన్ని కేసెస్, ఎందుకంటే లైక్ లాప్రోస్కోపీ 7 అంగుళాల కంటే ఎక్కువగా ఉన్న ట్యూమర్స్ అవి మనం ఓపెన్ చేసి తీయాల్సి వస్తుంది. సో జడ్జ్మెంట్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క కేసుకి ఇది వర్తించదు. ఇప్పటికి కూడా మేము 70% ఓపెన్ కేసెస్ చేస్తాము, ఓన్లీ 20% కేసెస్లో రోబోటిక్ సర్జరీ చేస్తాం. సో రోబోటిక్ సర్జరీ ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారంగా చేయలేము. పర్టికులర్ పేషెంట్ ఫిట్ ఉండాలా, హార్ట్ లంగ్స్ ఫిట్ ఉండాలా, తర్వాత సర్జరీ క్యాన్సర్ స్టేజ్ ఎర్లీగా ఉండాలా, అండ్ బడ్జెట్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఈ సర్జరీ చేయాలి. ఏజ్ సంబంధం లేదండి. లాస్ట్ టైం మనం చూసాం 79-year-old కూడా సర్జరీ చేశాము. ఓన్లీ థింగ్ హార్ట్ లంగ్స్ ఫిట్గా ఉండాలి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో రోబోటిక్ సర్జరీ ప్రొసీజర్ గురించి తెలుసుకున్నారు కదా. ఇది వాటి సిటీ లైట్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.